హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తారు మిస్టర్ ఏబు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నార్మల్గా మనం వచ్చేసి ఆడవాళ్ళు బయటికి వెళ్తూ ఉంటే మనం జాగ్రత్త అని చెప్తా ఉంటాం కదా. 2029లో వచ్చేసి అబ్బాయిలు బయటికి వెళ్తూ ఉంటే జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్పాల్సిన రోజులు వస్తాయని చెప్పేసి భయమేస్తా అవుతుంది అనమాట. అలాంటి ఇన్సిడెంటే మన బెంగళూరులో జరిగిందనమాట. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కన్నా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. బెంగళూరులోని మహాలక్ష్మి నగర్లో మహాలక్ష్మి లేఅవుట్ అనే ఏరియాలో వచ్చేసి కొత్తగా ఒక ఫ్యామిలీ రావడం జరిగింది అనమాట. ఇతను వచ్చేసి మంచిగా బిజినెస్ చేసి బిజినెస్లో సక్సెస్ అయిన వ్యక్తి అనమాట. ఇతనికి వచ్చేసి ఇద్దరు పిల్లలు అనమాట. ఒక అమ్మాయి అలానే ఒక అబ్బాయి, ఇద్దరు పిల్లలు అనమాట. ఈయనకైతే ఈయన వచ్చేసి సరేలే, ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, ఏదో పక్కన ఏదో కొంచెం దూరం పోయి స్కూల్లో తన పాపను జాయిన్ చేయించే బదులు ఏదో దగ్గరలో ఉన్న స్కూల్లోనే ఆ పాపను జాయిన్ చేపిద్దామని చెప్పేసి వీళ్ళ వైఫ్ అలానే హస్బెండ్ అలానే తన పాప ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్ళడం జరిగింది అనమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి పేరు గుర్తుపెట్టుకోండి, శ్రీదేవి. ఈ అమ్మాయి వచ్చేసి అక్కడే వచ్చేసి టీచర్గా అయితే పనిచేస్తూ ఉందన్నమాట. ఏదో ఈయన ఉన్నాడు కదా, వాళ్ళ పాపని ఆ స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటాను కదా. ఆ స్కూల్లో వచ్చేసి అమ్మ వచ్చేసి శ్రీదేవి అనే అమ్మ వచ్చి టీచర్గా చేస్తూ ఉందన్నమాట. ఆమె చేసి ఏంటంటే మామూలుగా ఎవరన్నా స్కూల్కి వచ్చేసి అడ్మిషన్కి వచ్చేసేసినప్పుడు ఎవరన్నా బాగా రిచ్గా అనిపించారు అనుకో, వాళ్ళని వచ్చేసి ఈమె శ్రీదేవి అనే అమ్మాయికి వచ్చేసి అతను చూడంగానే కొంచెం రిచ్గా అనిపించాడు అనమాట. అయితే మన స్కూల్లో పిల్లలు జాయిన్ చేసి ఒక అడ్మిషన్ ఫామ్ అయితే రాసాం కదా, ఆ ఫామ్లో వచ్చేసి ఇతని నెంబర్ అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత ఏమైతే టీచర్లు పనిచేస్తున్నాను శ్రీదేవి అనే అమ్మ వచ్చేసి ఆ నెంబర్ ఏదైతే అడ్మిషన్ ఫామ్లో రాసిన నెంబర్ వచ్చేసి తీసేసుకొని ఎంతో మెల్లగా వచ్చేసి ఫోన్స్ మాట్లాడడం, అలానే ఒక చాటింగ్ చేయడం అటువంటి చేస్తూ ఉండేది అనమాట. అలా కొన్ని రోజులు మాట్లాడుతున్నాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఆమె వచ్చేసి నేను ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో టీచర్గా పనిచేస్తాను అనమాట. నువ్వు ఆల్రెడీ ఒక బిజినెస్ సక్సెస్ అయ్యావు కదా, నాకు నువ్వు వచ్చేసి ఒక 2 లక్షలు లోన్గా తీసిస్తే నేను వచ్చి సొంతగా బిజినెస్ లాగంటే స్కూల్ పెడదామని ఆలోచనతో ఉన్నాయని చెప్పేసి ఈమె శ్రీరామ్ వచ్చేసి అన్నీ తాగడం జరిగింది అనమాట. ఈయన కూడా సరేలే, మన పాప చదువుతున్న వాళ్ళ స్కూల్లో అని చెప్పి టీచరే అని చెప్పేసి ఈయన వాళ్ళ వైఫ్ పర్మిషన్తో ఈయన వచ్చేసి ఆమెకైతే 2 లక్షలు లోన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈమె వచ్చి లోన్ తీసుకునేటప్పుడు నేను 1 ఇయర్ కల్లా మీకు లోన్ ఇచ్చేస్తా అని చెప్పేసి 2 lakhs ఇచ్చేస్తా అని చెప్పేసి ఆ లోన్ తీసుకోవడం జరిగింది అనమాట శ్రీదేవి అనే ఆమె. దాని తర్వాత ఏమొచ్చి ఒక విధంగా మాట్లాడేది అనమాట, నువ్వు మీ వైఫ్ని వదిలేసాయి నా దగ్గరికి వచ్చి అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేది అనమాట. ఒకరోజు వచ్చేసి కలుద్దామని చెప్పేసి ఒక చోటకి తెలడం జరిగింది అనమాట. ఇది చెప్పాలంటే ఒక విధంగా ఉంది, కానీ అంటే కిసి ఇస్తే ఒక 50,000 ఇస్తా అని చెప్పేసి ఆమె అయితే చెప్పడం జరిగింది అనమాట. అలాగా ఆ డీల్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉండేది అనమాట. ఏదో చిన్నట్టు కూడా అలాగనే చెప్తా వచ్చేసి ఆయన దగ్గర అయితే ఏమొచ్చేసి శ్రీదేవి ఆమె డబ్బులు తీసుకుంటా ఉన్నది అనమాట. ఇలాగ బెదిరిస్తూ ఉండేది అనమాట. ఆ రోజు ఇలా చేసి అని చెప్పేసి అలాగే మొత్తానికి ఒక 15 లక్షల దాకా ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఎవరైతే ఏమొచ్చి ఫోన్ మాట్లాడుతున్న దాంతో వీళ్ళిద్దరు కూడా వేరు ఫోన్లు యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. దాంట్లో వేరు సిమ్లు యూజ్ చేస్తామంటే ఈయన వచ్చేసి అర్థమైపోయింది అనమాట. మనీ కోసం మేము వచ్చి మాతో మాట్లాడుతున్న అర్థమైపోయేసి ఏం చేశాడంటే, ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కదా, ఈయన వచ్చేసి ఆ సిమ్ నుంచి విరగొట్టు పడేసాడు అనమాట. ఇంకా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదులే, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చేసి ఈయన అనుకున్నాడు అనమాట. కానీ ఏదైందంటే, ఏదైతే ఆ రోజు సిమ్ ఏదో బాగా ఎరగొట్టాడుగా నెక్స్ట్ డే వచ్చేసి ఆమె అయితే వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత ఆమె వచ్చి ఇంటికి వచ్చేసినప్పుడు మామూలు సరే పాప టీచర్ కదా ఇంటికి వచ్చి చెప్పేసి వాళ్ళ వైఫ్ అయితే అనుకున్నది అనమాట. కొద్దిసేపు తర్వాత ఆయనతో ఏమైతే మాట్లాడడం జరుగుతూ ఉందన్నమాట. ఏదైతే వీళ్ళ రూమ్లో ఉన్న ఫోటోలు కానీ కొంచెం చాటింగ్ కానీ అన్ని కూడా సీన్స్ గడ్డ తీసుకుపెట్టడం జరిగింది అనమాట. ఈయన తెలియకుండానే పర్సనల్ ఫొటోస్ కూడా అమ్మాయి తీసుకోవడం జరిగింది అనమాట. దాంతో అయితే బెదిరిస్తూ ఉందన్నమాట ఆయనకు వచ్చేసి, నాకు మ్యారేజే కాదు, నాకు 25 years, నువ్వు బిజినెస్ సక్సెస్ అయ్యావు, నీకు మంచి పేరు ఉంది బయట పడితే నీయే పేరు పోద్దని చెప్పేసి ఆయన బెదిరడం జరిగింది అనమాట. ఏమొచ్చేసి ఒక 20 lakhs వరకు మనీ తినడం జరిగింది అనమాట. సరేలే అని చెప్పేసి ఈయన సరేలే అయితే ఈ ప్రాబ్లం పోద్దని చెప్పేసి ఈయనైతే ఒక 20 lakhs అయితే ఆమెకైతే ఇవ్వడం జరిగింది అనమాట, శ్రీదేవి అనే ఆమెకి. దీని తర్వాత ఆయనకు వచ్చేసి అర్థమైపోయింది అనమాట, ఇలా ఇక్కడే కానీ బెంగళూరులో కానీ ఉంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను అనుకునేసి వాళ్ళ పాప స్కూల్లో చదువుతుంది కదా, ఆ స్కూల్ దగ్గర పోయి చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి మా పాప రాదు, మేము నార్త్ ఇండియా గుజరాత్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము, మా పాప వచ్చి నెక్స్ట్ వీక్ నుంచి రాదని చెప్పేసి స్కూల్ అయితే చెప్పడం జరిగింది అనమాట. అది చెప్పేదాన్ని వచ్చి శ్రీదేవి అనే నెంబర్ ఈయనేసి ఇలా ఈయన తప్పించుకుని ఈయన దగ్గర నుంచి మనకు మనీ రావని చెప్పేసి ఈయన వచ్చి తన ఫ్రెండ్ అయితే ఉన్నాను అనమాట. శ్రీదేవి అనే ఆమెకు వచ్చేసి తన ఫ్రెండ్కే చెప్పడం జరిగింది, సాగర్ ఆయనకు వచ్చి 22 సంవత్సరాలు మాత్రమే. ఈయన వచ్చేసి అతను ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ అంటా ఉన్నా కదా, అతనికి మంచి పలుకుబడి ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు నేను కలుసుకుంటే ఏం చేయలేమని చెప్పేసి గణేష్ అనే ఒక రౌడీ అయితే ఉన్నాడు అనమాట బెంగళూరులో. అతను చెప్పేసి మనం ముగ్గురం కలుసుకొని ఆయన దగ్గర మనీ తీస్తామని ఒక ప్లాన్ అయితే వేసాడు అనమాట. వీళ్ళ ముగ్గురు ఎవరంటే శ్రీదేవి, అలాగనే శ్రీదేవి వాళ్ళ ఫ్రెండ్ సాగరు,
సాగర్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రౌడీని వచ్చేసి గణేష్ అని అతను వచ్చేసి ముగ్గురు కలిసి అతని దగ్గర మనీ కొట్టేయాలని ప్లాన్ చేశారు. ఇతను వచ్చేసి ఎవరైతే బిజినెస్ అన్నారు కదా, అతను వచ్చేసి తన బిజినెస్ దగ్గర అంటే ఆఫీస్కి అయితే వెళ్తా ఉంటే వీళ్ళ ముగ్గురు అంటే శ్రీదేవి, సాగర్ అలానే గణేష్ ముగ్గురు వచ్చి కార్లు అయితే ఆమె ఆపడం అయితే ఎక్కింది అనమాట. ఆయన ఎప్పుడైతే ఆ బిజినెస్ మెన్ కార్ దిగంగానే వీళ్ళు కొట్టేసి ఇంకో కార్లు అయితే వాళ్ళని అయితే ఎక్కడం జరిగింది అనమాట. అప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే కార్లో, నువ్వు కానీ మా కానీ 1 crore అంటే 1 కోటి కానీ డబ్బులు కానీ ఇవ్వకపోతే ఏ అయితే ఫొటోస్ అలానే చాటింగ్ వీడియోస్ కానీ అన్నీ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మీ వైఫ్ అలాగనే మీ ఆఫీస్లో అయితే స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళకందరికీ చూపిస్తామని చెప్పి వీళ్ళ ముగ్గురైతే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు అనమాట. అంటే ఆ రోజు నైట్ వచ్చేసి బెంగళూరులోనే ఆ కార్ అయితే తిరుగుతూ ఉందన్నమాట. అతను ఎక్కించుకొని ఇదే డీలింగ్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళైతే. ఇది జరిగింది వచ్చేసి బెంగళూరులోనే. దీని తర్వాత వాళ్ళు బెరింగ్ సర్లే దాని పరువు బాదని చెప్పేసి అతను క్యాష్ అవ్వడం జరిగింది అనమాట. ఇది జరిగింది ఇప్పుడు 1.5-2 సంవత్సరాల కింద జరిగింది కదా. మళ్ళీ కూడా ఈయనకు వచ్చి వేధింపులు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆల్రెడీ ఈయన 2 years వచ్చేసి ఆ వేధింపులు డబ్బులు ఇచ్చేసి కొంచెం విడిపించుకున్నారు కదా, మళ్ళీ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. ఇలాగ డబ్బులు అడగడం, ఈ ఫొటోస్ కానీ ఈ చాటింగ్ అన్ని కూడా మేము బయట పెడతామని చెప్పేసి మళ్ళీ బెదిరిస్తామంటే ఈయన తట్టుకోలేక ఏం చేశాడంటే, ఇప్పుడు ఇద్దరు ఆ ఫొటోస్ అన్ని ఉన్నాయంటే ఇద్దరు తప్పు ఉంది అని చెప్పేసి ఈయనైతే పోలీసులు అయితే ఆశ్రయం జరిగింది అనమాట. ఈయన ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారు కదా ఆయన వెళ్ళేసి ఆ ముగ్గురు మీద కేసు అయితే పెట్టడం జరిగింది. ఈయన వచ్చేసి బెంగళూరు సైబర్ క్రైమ్కి అయితే ఈయనైతే కంప్లీట్ ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత ఎవరైతే శ్రీదేవి అలాగనే సాగర్, గణేష్ ఉన్నారు కదా, ఈ గణేష్ అనే వ్యక్తి వచ్చి రౌడీ అనమాట. ఆల్రెడీ తన మీద ఎన్నో కేసులు ఉన్నాయన్నమాట. అతను రౌడీ కాబట్టి వీళ్ళిద్దరు కలుసుకుని అతనైతే యాడ్ చేసుకొని ఇలాగైతే అతనైతే బెదిరించడం జరిగింది అనమాట. దీని తర్వాత పోలీసులు అంటే వీళ్ళ ప్రూఫ్స్ అన్ని వాళ్ళ ముగ్గురు తీసుకుని ఎంక్వైరీ చేస్తే అసలు అటువంటి ఏమీ లేవంట. అంతగా డీటెయిల్స్ ఏమి లేవన్న, ఫోటో కానీ అటువంటి ఏమీ లేవన్నమాట. కావాలని వీళ్ళ ముగ్గురు గెలిచి అతను బెదిరించేసి ఆ మనిషి దగ్గర ఎవరైతే బిజినెస్ మ్యాన్ అతని దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది.